ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సిద్ధుని దక్కించుకోవడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోను. ఇలాంటివి ఎన్నైనా చేసి సిద్ధుని నేను దక్కించుకుంటాను. రామన్న, ఆ బుక్ తీసుకో. బే 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 తీసుకోమంటే బ్యాగ్ లో పెట్టమనన్నా. సరే, నేనే పెడతానులే. వాడేం చెప్తే అదే చేస్తాడే. వాడికి నువ్వు అర్థమయ్యేలా చెప్పాలి. సరే సరే. బేబీ బేబీ ఇది బ్యాగ్ లో పెట్టుకో బేబీ. ఏంటి ఈరోజు అందరూ హడావిడిగా రెడీ అవుతున్నారు? నువ్వు అంటే ఇంట్లో ఉంటావు కదక్కా. మేం బయటకెళ్ళి డ్యూటీ చేయాలి కదా. ఇంట్లో పని ఏమైనా తక్కువ ఉంటుందా? సరే గాని తులసి నా చార్జర్ ఏమైనా తీసుకుందా? ఎవరిని అడుగుతున్నావు అన్నయ్య? ఆయన తులసి ఇంట్లో ఉంటేనేగా. ఎక్కడికి వెళ్ళింది? ఇంటర్వ్యూ ఉందని 7ంటికే బయలుదేరిందిరా. ఆఫీస్ చాలా దూరంగా ఉందంట. అంత దూరం ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళాలి? నీలా తింటూ తను ఇంట్లో పడుండదురా. హరీష్, ఇక్కడే మాట్లాడుకుంటూ ఉంటావా? నన్ను డ్రాప్ చేస్తావా? నువ్వు పద బేబీ. జాను, నాన్న. నేను మీ కాలేజ్ వైపు వెళ్తున్నాను. పదమ్మా, నేను డ్రాప్ చేస్తాను. కార్ వచ్చిందేంటి? క్యాబ్ బుక్ చేసుకుందేమో జాను. ఆహా లేదు, నేనేం క్యాబ్ బుక్ చేసుకోలేదు. అది జైబాబు గారి కార్ అనుకుంటా. అవునరా. ఏమండి, అల్లుడు గారు వచ్చినట్టున్నారు. రండి వెళ్దాం. నమస్తే సార్. నమస్తే. జయబాబు సార్ రాలేదు. ఇవాళ నుంచి జాను మేడాన్ని కాలేజీకి పికప్ అండ్ డ్రాప్ నన్నే చేసుకోమన్నారు సార్. పర్లేదు బాబు, మా అమ్మాయి రోజు బస్సులోనే వెళ్తుంది. ఇవాళ నేను డ్రాప్ చేస్తున్నాను. ఇవన్నీ మాకు అలవాటు లేదు కూడా. జై సార్ కారులోనే తీసుకెళ్ళమన్నారమ్మా. అతని అభిమానానికి సంతోషమే కానీ ఏంటన్నా కానీ గిని అని అడ్డుపడతావు? అరే, లక్షలు విలువ చేసే కారులో మన జాను కాలేజీకి వెళ్తుందంటే కాలనీలో ఎంత క్రేజ్ ఉంటుంది. ఒకరేదో అనుకుంటారని కాదన్నయ్య. కాలేజీలోకి కారులో వెళ్ళిన స్టూడెంట్స్ అందరూ అదోలా చూస్తారు కదా. మేడం ప్లీజ్ మేడం, రండి మేడం. మనం తడబడుతున్నాం కానీ పిల్లని కాలు కదపకుండా చూసుకోవాలని ఆ జయబాబు ఆరాటపడుతున్నాడ్రా. మనము అర్థం చేసుకోవాలి సీనయ్యా. జాను, వెళ్ళమ్మా. అలాగే నాన్న. ఎంత బాగున్నావు జాను. నువ్వు కారులో కూర్చొని వెళ్తూ ఉంటే ఒక క్వీన్లా ఉన్నావు. నీకోసం అయినా నేను జై మహారాజు అనిపించుకోవాలి.
ఇప్పుడు ఓకేనా మేడం? యా, ఏంటిది? నాకు చలి పెట్టినట్టు అనిపించింది. జాను ఫీలింగ్సే నా ఫీలింగ్స్ కదా. రామ్మ కూర్చోండి. సిట్. ఇతను రిటైర్డ్ జడ్జ్ పూర్ణచంద్ర గారు. నమస్తే. నమస్తే సార్. వీరు ఏసీపీ రమణ గారు. నమస్తే మేడం. నమస్తే సార్. అమ్మా సుపర్ణిక, 100 కోట్ల ఆస్తి కాబట్టి మీ అన్నయ్య శ్రీకాంత్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుండి రమణ గారు, న్యాయశాఖ నుండి నేను ఇద్దరం సాక్షులుగా ఆస్తికి సంబంధించిన అధికారిక వీలునామా రాయించి ఇందులో పెట్టారు. ఏం రాశారండి? నేను కూడా చూడలేదమ్మా, కానీ దీన్ని ఓపెన్ చేయాలంటే మా ఇద్దరి హాజరు తప్పనిసరి అని చెప్పారు. అయితే ఇప్పుడు తెచ్చి చూడొచ్చు సార్. అందుకే కదా సార్ వాళ్ళని పిలిపించాను. ఖుషి పాపని కంటికి రెప్పలా చూసుకుంటే ఆస్తిలో వాటా ఉంటుందని చెప్పారు. అది 2 ఏళ్ల క్రితం రాసిన వీలునామా అమ్మా. అంటే శ్రీకాంత్ గారు చనిపోయే 2 రోజుల ముందు దీన్ని రాయించి పెట్టారు. రమణ గారు ఓపెన్ చేయండి. ఓకే సార్. చదవమంటారా అమ్మా? యా ప్లీజ్ సార్. మలినేని శ్రీకాంత్ అనే నేను 2 ఏళ్ల కిందట రాసిన వీలునామాను అధికారికంగా రద్దు చేస్తూ ఈ కొత్త వీలునామాను రాస్తున్నాను. ఇందులోనే నా పిల్లకి సగం, సుపర్ణికకు సగం. చదవనేయండమ్మా. మాట్లాడకమ్మా. ప్లీజ్ సార్ క్యారీ ఆన్. ఇంతకు ముందు నా కూతురు ఖుషి మీద యావదాస్తిని రాసి తనకి గార్డియన్గా ఉన్న వాళ్లకు ఆస్తిలో భాగం ఇవ్వాలని రాశాను. అయితే ఎప్పుడైతే నా జీవితంలోకి తులసి వచ్చిందో ఆ రోజు నా కూతురి ఆలన పాలన భవిష్యత్తు తనే చూడగలదన్న పూర్తి విశ్వాసం కలిగింది. తులసి వ్యక్తిత్వాన్ని దగ్గర నుండి చూశాను కాబట్టి ఈ ఆస్తికి నా కూతుర్ని సమానంగా చూస్తూ నా పేరు ప్రతిష్టలను నిలబెడుతుందని భావించి పవర్ ఆఫ్ అటార్నీ తులసి పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.